హాయ్ లెట్స్ మేక్ టేస్టీ బీన్స్ టమాటో కర్రీ. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. చాలా సింపుల్ గా టేస్టీగా ఈ బీన్స్ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, సాల్ట్ వేసి ఒక 3-4 నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు కూడా వేసి ఒక నిమిషం వేగాక కొద్దిగా పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, సాల్ట్ కూడా వేసుకొని మస్ట్గా నువ్వుల పొడి వేయండి. నువ్వుల పొడి వేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నువ్వుల పొడి కూడా వేసి ఒకసారి కలుపుకొని ఈ మసాలాలన్నీ ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. బాగా పండిన టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా టమాటా కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలో పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీకి సరిపడా. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, కసూరి మేతి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే రైస్కి, చపాతీకి దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.